సరేరా, ఉంటానైతే. ఓకే ఓకే ఓకే, బాయ్ రా. దేవుడు పేపర్ వదిలేసాడు ఇక్కడ. ఎవడీడు? నువ్వా? రే అప్పు, రైట్. ఏం లేదురా, ఎవడో పేపర్ వదిలేసాడు, అలా చూసి వెళ్ళిపోదాం. ఒక 10 నిమిషాలు ఆగు. పది నిమిషాల ఈ టైంలో ఎవడైనా వచ్చినా బాగున్నాయేమో. బాబు ప్రిన్స్, రారా బాబు, రారా బాబు, రారా. దేవుడిలాగా వచ్చావురా బాబు. అప్పు వస్తున్నాను ఉండరా. మూవీ టైం అవుతున్నట్టుంది. వెళ్దామా? ఫ్రెండ్స్ 5 మినిట్స్ వెళ్ళిపోతాం. నువ్వేట్రా ఎగ్జామ్ ముందు స్టూడెంట్ చదివిన పేపర్ అంత సీరియస్ చదువుతావరా బాబు? రే, ఉదయాన్నే వచ్చే ఏ పేపర్ అయినా కామన్ పేరుతో పిలిచే న్యూస్ పేపర్ రా, అందుకే అదంటే నాకు చాలా ఇష్టం. క్యా డైలాగ్ ఏం మామా, డోల్ బీచ్. హరీష్, బుద్ధి లేదురా, ఇక్కడ 8,600 కోట్ల కుంభకోణం జరిగిందిరా, ఒక 5 నిమిషాలు ఉండలేరురా. కుంభకోణాలా? ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నవే కదరా, నాకెందుకు? ఈ కుంభకోణాల వల్ల మన రూపాయి విలువ పడిపోయిందిరా, అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మన దెబ్బతిన్నది. అసలు మనం ఈ స్టూడెంట్స్ కలుసుకుంటే ఏమైనా చేయగలమరా? మనల్ని మార్చడానికి ఎవడు రాడురా, మనల్ని మనమే మార్చుకోవాలి. ఇలాగే ఈ కుంభకోణాలు జరిగితే మనం అడుక్కు తినాలి రా లాస్ట్ కి. ఒక్కసారి మనం అన్నా హజారే లాంటి వరకు కనీసం సపోర్ట్ చేస్తే. అన్నా హజారే, మరి తమ్ముడు రే అప్పు, బుర్రుందా? 60 ఏళ్ల క్రితము మనం ఉద్యమం చేసాం దేశ స్వాతంత్రం కోసం. ఇప్పుడు అన్నా హజారే లాంటి వారు చేస్తున్నారు ఆర్థిక స్వాతంత్రం కోసం. ఇది అన్నా హజారేకి కూడా సపోర్ట్ చేయకపోతే ఇంక మనం అడుక్కు తినాలరా. ఇవన్నీ కాదు భయ్యా, ఆయన గురించి ఒక లైన్లో తెలిపారు. నిజానికి అందమైన హీరోల కన్నా అన్నా హజారేకి ఫ్యాన్స్ ఎక్కువ. రే అప్పు, ఇంటర్నెట్ లో ఎంటర్టైనరే కాదురా, కంట్రీ డెవలప్మెంట్ గురించి కూడా తెలుసుకోవచ్చురా. ఇవన్నీ కాదు భయ్యా, అతని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పు. అయితే అతని గురించి డీటెయిల్ గా చెప్తాను విను. Is the worst thing happening to the country. It's eating up the country. Anna ji has come up with a very good cause. At this age, he stood up for the nation, and we must support him. Please do go support him. Thank you. And stop corruption. అన్నా హజారే ఎందుకంటే ఒక దాదాపు 80 ఏళ్ళు వయసు వచ్చిన ఒక ఆయన పెద్ద ఆయన కరప్షన్ కోసం పోరాడుతున్నారు. సో భగవంతుడు మనకు కూడా శక్తి ఇచ్చాడు కాబట్టి మనం కూడా వారితో పాటు చేయగలుగుదాం, దీన్ని సక్సెస్ చేద్దాం. అన్నా హజారే జిందాబాద్. అన్నా మాత్రం తనది అవినీతి నిర్మూలన ఉద్యమమని, దీనికి భయం ఎందుకని ఎప్పుడూ చెప్తూనే వచ్చారు. मेरी विनती है, सत्ता के लिए ये काम नहीं करना, ये देश की सेवा के लिए करना है, सत्ता के लिए नहीं। अरे जिस सत्ता में समाज की भलाई नहीं, देश की भलाई नहीं, ऐसी सत्ता किस काम की? ఇదే అన్నా మాట. ఆనాడు ఈనాడు ఏనాడు అన్నాది ఒకటే మంత్రం, అదే అవినీతి నిర్మూలన. ఎవరు తన దారిన నడిచినా నడవకపోయినా ఈ దేశం యువత తప్పకుండా తన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతుందన్నదే ఆయన ఆశ. मैं अपने लाइफ में ये आंदोलन में नहीं, पहले से मैं युवकों को जगाने का प्रयास कर रहा हूँ कि वियतनाम जैसे देश बनाए वो युवकों ने बनाया। अंगार से जापान खड़ा हो गया, युवकों का योगदान है। मैं एक युवक था 26 साल का, कुछ कर पाया।
कसम तुमको वतन वालों, कभी मायूस मत होना। मनाना जश्न आजादी, ना मेरे वास्ते रोना। निगाहें मौत से भी हम मिलाने से नहीं डरते। देश मेरे मेरी जान है तू। देश मेरे मेरी जान है तू। देश मेरे मेरी शान है तू। देश मेरे मेरी शान है तू। देश मेरे ఇప్పటికైనా అర్థమైందా అన్నా హజారే ఏంటో, అతను ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో? అవును రాజు, ఇన్నాళ్ళు వీడైతే వీడి బాధ అయితే అర్థం చేసుకోలేక కనీసం ఈసారైనా వీడు చెప్పిన వాటి మనం విందాం. చాలా సంతోషం హరీష్, నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాని నేను చాలా మందికి చెప్పాను, కానీ ఎవడు పట్టించుకోలేదురా. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. అలాగే రేపు ఒక ర్యాలీ జరుగుతుంది, దానికి సుమారు 2000 మంది రావచ్చురా. అందులో మీరిద్దరు కూడా పార్టిసిపేట్ చేసి నాకు ఆనందాన్ని కల్పించండి రా. థ్యాంక్స్ రా, నేను భారతీయులను గుర్తు చేసి నా కళ్ళు తెరిపించా. రేపు ఉదయం నిద్రలో అయితే టైంకి నేను వెంట నేను ఉంటాను. సరేరా అప్పు, రేపు కలుద్దాం. బాయ్ రా. బాయ్ రా హరీష్. బాయ్. I was trying to find a reason to tell you that I'm sorry. I've been lying all this while so that you never worry. Baby, many friends don't work and let it was just a story. Girl, I lied. తీసుకురా బాబు నీ మొబైల్. తెల్లవారు నాది అక్కడుందా? మరి ఇది నాదిరా. ఏట్రా వేసుకోలేదా? పగల వేసుకుంటున్నాను కదరా. తెల్లాసరికి దర్శన భాగ్యం కనిపించా. ఎవడు రాడు? హలో, ఏట్రా పొద్దున్నే ఫోన్ చేసి దొబ్బుతున్నావు? అదేంట్రా అలా అంటున్నారు? నిన్నే కదా నీతోనే ఉంటాను, నీ వెంటే ఉంటాను అన్నారు. ఇంతలో ఏమైంది? మాయా, నీకు విషయం చెప్పనా? ఉదయించే సూర్యుడు, ఉదయాన్నే లేచా మనం
ఒకటేరా, సూర్యుడు మధ్యాహ్నం వేడిగా ఉంటాడని రోజంతా అలా ఉండిపోడు. అలాగే మనకు ఒక్క క్షణం ఇన్స్పిరేషన్ వచ్చిందని జీవితం అంతా అలా ఉండదు. అర్థమైందా? నేనేమైనా మీ ఆస్తిలో వాట అడుగుతున్నాను రా? నా వెంట వచ్చి పెద్ద ఆయన లాంటి వరకు సపోర్ట్ చేయమంటున్నాను రా. కనీసం అది కూడా చేయలేరురా? బాబు, హరిబాబు, నీకు నచ్చినట్టు నువ్వు చేయరా బాబు, మమ్మల్ని మాత్రం వదిలే. ఉంటాను రా, చెప్పడం మర్చిపో. గుడ్ మార్నింగ్. అప్పు అప్పు రే, ఏట్రా మళ్ళీ అడిగాడు రాలి పిలుస్తున్నాడు రా, వెళ్తావా? అరి లేదు రాలేదు, పడుకురా. ఏటి ఇప్పుడు తెల్లవారి బాధ. రే, నాకు తెలుసురా, ఆ రోజే నిద్ర ముఖంతోనా నీ వెంటే వస్తాన్నప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు నాతోనే ఉంటావు, నా వెంట ఉంటావు అని. పడుకో. కనీస బాధ్యత లేదేంట్రా వీళ్ళకి? మనం నివసించే చిన్న పురిళ్ళు కాలిపోతేనే మనం చాలా బాధపడతామే. అలాంటి కొన్ని కోట్ల మంది నివసించే మన భారతదేశం అవినీతి అనే నిప్పు అంటుకుని మసైపోతుంది. ఇప్పటికైనా దేశం గురించి కొంతైనా ఆలోచించలేరా? కానీ నేను మాత్రం నా ప్రయత్నాన్ని ఆపలేను. నాలా వచ్చే కొద్ది మందితోనైనా ఈ రిలే నేను స్టార్ట్ చేస్తాను. చూశారుగా అతని తపన, పట్టుదల. అతనిలా మన దేశంలో ఏ 100 మందిలో ఒక్కరు ఆలోచించినా మన భారతదేశం పేద దేశం అయ్యేది కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గణాంకాలు ఏంటో తెలుసా? సెన్సెక్స్ మార్కెట్లో వచ్చే లాభాలు అనుకుంటున్నారా? కాదండి. 1992 నుంచి 2010 వరకు వెలుగులోకి వచ్చిన కుంభకోణాల సంఖ్య, ఇంకా వెలుగులోకి రాకుండా ఉండే సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఇలా ఈ కుంభకోణాలు జరగడానికి ఎవరో కారణం కాదండి, మనమే. మనలోనే ఈ హరీష్, అప్పులా ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని అవినీతిని అంతం చేయాలనే వారికి కొంతైనా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మా ఈ చిన్న ప్రయత్నం. మరి ఏం చేద్దాం? అది మన చేతుల్లోనే ఉంది. ఒకసారి ఇంకోసారి. ఉదయాన్నే వచ్చే ఏ పేపర్ అయినా కామన్ పేరుతో పిలిచేది న్యూస్ పేపర్ రా. అందుకే అదంటే నాకు ఇష్టం. కాలిపోతేనే మనం చాలా బాధపడతామే. అలాంటిది కొన్ని కోట్ల మంది నివసించే ఈ భారతదేశం అవినీతి అనే నిప్పు అంటుకుని మసైపోతుందిరా.